హై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం వచ్చాం వ్యాక్స్ మ్యూజియం. మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్. కెమెరా వీడియో రికార్డింగ్ ఎక్స్ట్రా 10 రూపీస్ అనమాట. ఇదైతే ఎంట్రన్స్, ఇది టికెట్ కౌంటర్. మనం అయితే టికెట్ చూడొచ్చు. 60 రూపీస్ టోటల్. కెమెరాకి 10 రూపీస్, వ్యాక్స్ మ్యూజియం 50. అయితే లోపలికి వచ్చాం. టికెట్ మీరు ఇక్కడ చూడొచ్చు. గాంధీజీ గాంధీజీకి సంబంధించినవి సామాన్లు ఉన్నాయి. ప్లీజ్ స్టోన్ బెంచ్ స్టాచ్యూ, ఆయన వాడిన చెప్పులు అన్ని వ్యాక్స్ తయారు చేసిన స్టాచ్యూ. దిస్ మ్యూజియం డు నాట్ గెట్ ఎనీ మోరల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇది ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఇక్కడ ఉంది డీటెయిల్స్. శ్రీ భగసన్ ఈజ్ ద స్పాన్సర్ అండ్ ఓనర్ ఆఫ్ దిస్ వ్యాక్స్ మ్యూజియం. వ్యాక్స్ మ్యూజియం ఎవరైతే పెట్టారో వాళ్ళ కోసం. నేనైతే ఇక్కడ చూడొచ్చు. ఎస్ప్రిట్ వ్యాక్స్తో చేసిన స్టాచ్యూ అనమాట. మిస్టర్ శ్రీజా బసత్తరణ, ఆయన క్వాలిఫికేషన్, ఇది ఎవరైతే తయారు చేశారో ఈ స్టాచ్యూ అన్నది ఇక్కడ ఉన్నది డీటెయిల్స్. ఒక్కొక్క స్టాచ్యూ ఒక్కొక్క ఆర్టిస్ట్ తయారు చేశారు, వాళ్ళ డీటెయిల్స్ అవి ఇక్కడ పెట్టారు. మదర్ టెరిసా చూడడానికి వచ్చి రియలిస్టిక్గా ఉన్నాయి ఫ్రెండ్స్ స్టాచ్యూ. నెక్స్ట్ వచ్చేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని తెలుగు వాళ్ళు. మొత్తం అసలు యాంటిక్ వైబ్ మాత్రం వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్. అసలు చాలా రియలిస్టిక్గా ఉన్నాయి అసలు ఇవైతే స్టాచ్యూస్. మొహమ్మద్ సింగ్ గారి స్టాచ్యూ కూడా ఉన్నాయి. ఏపీజే అబ్దుల్ కలాం. చూడండి, అబ్దుల్ కలాం గారు స్టాచ్యూ చాలా రియలిస్టిక్గా ఉంది. అసలు దూరం నుంచి చూసి రియల్గా ఉంది అనుకున్నాను నేనైతే. ఇక్కడ విక్రమ్, ఐ సినిమాలో విక్రమ్ కూడా ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ తెలుగు ఫిలిం, తెలుగు యాక్టర్ విక్రమ్. ఐ సినిమాలో చూస్తాం కదా మనం. నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ చూపిస్తాను, అపరిచితుడు. అపరిచితుని చూడొచ్చు మీరు. ఈ ఆర్టిస్ట్ కూడా ఇందాక చూపించిన వాళ్ళే తయారు చేశారు, సేమ్ ఆర్టిస్ట్. శివాజీ చూడొచ్చు. సాయిబాబా, భగత్ సింగ్ గారు స్టాచ్యూ ఉంది ఇక్కడ. సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నారు. సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, బాల్ గంగాధర్ తిలక్, ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది. జవహర్లాల్ నెహ్రూ,
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకైతే నెక్స్ట్ ఇక్కడ ఇంకో సెక్షన్కి వచ్చాం. ఇక్కడ ఫారెస్ట్లో ఇదివరకు బందిపోట్లు ఉండేవారు కదా, అదే ఇదివరకు కాలంలో బందిపోట్లు అనేవారు. వాళ్ళు ఎలా నివసించేవారు అన్నది ఇక్కడ ఒక చిన్న మ్యూజియంలో ఉంది, చూపిస్తాను మీకు. అది కూడానే ఇక్కడ చూడొచ్చు. అడవిలో చిన్న ఇలా ఇదివరకు ఇలాగా చిన్న టెంట్ లాగా చిన్న గుడిసెలా వేసుకొని ఒక ల్యాంతర్, ఇదివరకు వాడేవారు ల్యాంతర్లో, ఇలా ఫుడ్ వండుకొని తినేవారు బందిపోట్లు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రగ్స్కి దూరంగా ఉండండి, డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది, సే నో టు డ్రగ్స్. ఇది నాకు తెలిసి ఒక సొసైటీకి మంచి విషయాన్ని చెప్పడానికి ఇలాగ స్టాచ్యూస్లో పెట్టారు, బాగుంది. సే నో టు డ్రగ్స్, డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుందని చూడొచ్చు. ఒక పర్సన్ కూర్చొని డ్రగ్స్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, తాగి డ్రైవ్ చేయకూడదు. డ్రైవ్ చేయకుండా అని సింబాలిక్గా చెప్తున్నారు. సొసైటీకి ఒక మంచి మీనింగ్ ఇస్తున్నారు ఈ వీడియో ద్వారా. డ్రింక్, డోంట్ డ్రైవ్, తాగి డ్రైవ్ చేస్తే ఇలా అవుతుంది పరిస్థితి. నెక్స్ట్ మనం వచ్చేసాం తోడాస్ అంటారు. పీపుల్ అనేది చూడొచ్చు బోర్డులో, దానికి సంబంధించిన మ్యాటర్. నీలగిరి మౌంటైన్స్. ఈ నీలగిరి అంటే ఊటీ, నీలగిరి అన్నది ఒక డిస్టిక్. ఈ నీలగిరి డిస్టిక్లో ఎవరైతే ట్రైబల్స్ బతికారో వాళ్ళు ఎలా బతికారో అన్నది ఇక్కడ ఉంది. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ ఒక మ్యూజిషియన్ కూడా ఉన్నారు. ఇక్కడ డ్రమ్స్ అవి వాయిస్తున్నారు ఒక ఆయన. మెలోడీ వ్యాక్స్ మ్యూజియం, దీన్ని ఇక్కడ పెట్టారు. ద మ్యూజియం హ్యాస్ ద లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయంట మీ దగ్గర కలెక్షన్ వరల్డ్ వైడ్గా. ఇక్కడ మీరు చూడొచ్చు. మ్యూజియంకి అప్పట్లో వచ్చారు గ్రాండ్గా ఓపెనింగ్ అప్పుడు, అదే నీలగిరి డిస్ట్రిక్ట్. ఇక్కడ మనం చూడొచ్చు ఫౌండర్ ఆఫ్ ఇస్కాన్ టెంపుల్. ఎవరైతే ఇస్కాన్ టెంపుల్ అన్నదే మనకి ఇది తయారు చేశారో వాళ్ళ గురించి స్వామి ప్రభునంద, ఫౌండర్ ఆఫ్ ఇస్కాన్. మనమైతే అయిపోయింది వ్యాక్స్ ట్రిప్, వ్యాక్స్ హౌస్ చూస్తాం మొత్తం. ఇక్కడి నుంచి నెక్స్ట్ రోజ్ గార్డెన్కి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ లొకేషన్ కావాలంటే నేను యూట్యూబ్ వీడియోలో డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, చూడండి. ఓకే, థ్యాంక్ యూ.